హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో మనం కొన్ని బ్రోకరేజ్ హౌసెస్ కొన్ని స్టాక్స్ రికమెండేషన్స్ ఇచ్చినాయి. ఆ స్టాక్ రికమెండేషన్స్ ఏమున్నాయి, వాటిల్లో ఏటిల్లో మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్. ఇది బ్రోకరేజ్ హౌసెస్ ఏదైతే రికమెండ్ చేసినాయో అవి మీ నాలెడ్జ్కి తీసుకురావడానికి మాత్రమే ఈ వీడియో. సో అంతేగాని ఇది ఈ ఛానల్ యొక్క పర్సనల్ రికమెండేషన్స్ కాదు. సో మీరు ఇందులో పొజిషన్స్ తీసుకునేటప్పుడు ఆ బ్రోకరేజ్ హౌసెస్ మీద మీకు పాజిటివ్ ఒపీనియన్, అంటే మీకు నమ్మకం ఉంటే మాత్రమే ఆ బ్రోకరేజ్ హౌసెస్ రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. సో వాటి మీద మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉంటే మాత్రమే యూ టేక్ పొజిషన్స్. ఓకే, సో రికమెండేషన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ రికమెండేషన్ వచ్చి ఫెడరల్ బ్యాంక్. ఇది ఐసిఐసిఐ డైరెక్ట్ రీసెర్చ్ రిపోర్ట్ వాళ్ళు రికమెండ్ చేసింది. సో వాళ్ళు నిన్న అంటే December 9th నెక్స్ట్ 6 to 12 months ఇన్వెస్ట్మెంట్కి గాను వాళ్ళు రికమెండ్ చేసిన స్టాక్ ఫెడరల్ బ్యాంక్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి ఈరోజు క్లోజింగ్ అప్రాక్సిమేట్గా 214, వాళ్ళు రికమెండ్ చేసింది 213. సో వాళ్ళు టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 260. సో 260 ఆల్మోస్ట్ 22% అప్రిసియేషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో దీని బ్యాక్గ్రౌండ్, ఫెడరల్ బ్యాంక్ బ్యాక్గ్రౌండ్ మీరు ఒకసారి వెరిఫై చేస్తే కనుక ఇది చాలా ఓల్డ్ కేరళ బేస్డ్ బ్యాంక్. సో దీనికి 1533 బ్రాంచెస్, అట్లానే 2052 ATMs అక్రాస్ వేరియస్ స్టేట్స్లో ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇది బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసేసి 52,382 కోట్లు. సో దీని నెట్వర్త్ వచ్చేసేసి 30,000 కోట్లు అప్రాక్సిమేట్గా. సో వీళ్ళు ఏమంటారంటే, సో సస్టైన్డ్ గ్రోత్ విత్ ఫోకస్ డిపాజిట్ మొబిలైజేషన్. సో దీనికి బేస్ చేసుకొని వాళ్ళు CAGR 17% CAGR గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ తోటి FY 25-26 ఎర్నింగ్స్తో మార్జిన్స్ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఆల్మోస్ట్ 3.1 to 3.2%. సో బ్రాడ్ రేంజ్లో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోటి వాళ్ళు ఈ రికమెండ్ చేయడం జరిగింది. సో అట్లానే సో సస్టైన్ గ్రోత్ వచ్చేసేసి మంచి గ్రోత్ ఈ ఫెడరల్ బ్యాంకు మీరు చూస్తే లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 160 లెవెల్స్ నుంచి 210 లెవెల్స్కి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ 40%, 35% ఆల్మోస్ట్ అప్రిషియేట్ అయిపోయింది. సో ఇంకా దీంట్లో వర్త్ ఉంది అనే దీంతో వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో గైడెన్స్, వాళ్ళ గైడెన్స్, ఫెడరల్ బ్యాంక్ గైడెన్స్ ఏంటంటే సస్టైన్ స్టడీ గ్రోత్, కంప్లీట్గా స్టడీ గ్రోత్ ఉంటుంది. అట్లానే క్రెడిట్ కాస్ట్ వచ్చి 30 to 35 బేస్ పాయింట్స్ తోటి ఇది మెయింటైన్ చేస్తారు. అట్లానే ఇది 230 to 260. సో వీళ్ళు టార్గెట్ అప్గ్రేడ్ చేశారు, 230 నుంచి 260కి అప్గ్రేడ్ చేశారు. సో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ సమ్మరీలో లాస్ట్ 3 years CAGR నిమ్ వచ్చేసేసి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసేసి FY 21లో 5,534 crores ఉండేది. FY 24కి 14% CAGR తోటి 8,293 crores ఇంక్రీజ్ చేయగలిగింది బ్యాంక్. సో అట్లానే FY 25 ఎర్నింగ్స్ని బేస్ చేసుకుని 14%, ఇదే 14% లాస్ట్ 4 years నుంచి ఏదైతే వాళ్ళు CAGR మెయింటైన్ చేశారో అదే 14%తో కనుక వాళ్ళు గ్రో అవ్వగలిగితే FY 25కి 9,526 crores, అట్లానే 26 and 27కి ఈ నెంబర్స్ ప్రకారం వాళ్ళు గ్రో అవుతుంది. సో ఆ విధంగా గ్రో అయితే కనుక ప్రైస్లో ఆబ్వియస్గా అప్రిసియేషన్ వస్తుంది. సో 230 లెవెల్స్ ఇంతకుముందు రికమెండ్ చేశారు, ఇప్పుడు 260 టార్గెట్ ఇస్తున్నారు వాళ్ళు. సో మీరు ఇందులో పొజిషన్ తీసుకోదలుచుకుంటే మీరు ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకొని సో మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు దీంట్లో. అట్లానే నెక్స్ట్ రికమెండేషన్ వచ్చి ICICI సెక్యూరిటీస్. ఆ ICICI సెక్యూరిటీస్ టాటా పవర్ రికమెండ్ చేస్తున్నారు. సో అది 9th December రికమెండ్ చేశారు. సో 9th December వాళ్ళు రికమెండ్ చేసే టయానికి టాటా పవర్ వాజ్ ట్రేడింగ్ ఎట్ 440 రూపీస్. వాళ్ళ టార్గెట్ వచ్చేసేసి 23% అప్రిషియేట్ అవుతుంది. సో ఇది కూడాను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో అట్లానే ఇది ఏదో రేపటికో ఎల్లుంటికో 540 వస్తుందని కాదు, అప్రాక్సిమేట్గా
6 months to 1 year రికమెండేషన్ 23% అప్రిషియేట్ అవుతుంది. 541 రూపీస్ వాళ్ళ టార్గెట్. సో దీన్ని బేసిక్గా వాళ్ళు ఏమంటారంటే, సో వీళ్ళు క్యాపెక్స్ చేస్తున్నారు. సో క్యాపెక్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. సో వీళ్ళు బేసిక్గా 2.5x ప్రాఫిట్ బై FY30 రీచ్ అవుతారని చెప్పేసి సో వాళ్ళు బేసిక్గా వీళ్ళ టార్గెట్ని మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు చూస్తే టాటా పవర్ వచ్చేసేసి స్టాండర్డ్ కంపెనీ, ఇది టాటా గ్రూప్ కంపెనీ. సో వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడాను 1.4 బిలియన్ రూపీస్ ఉంది. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ కంపెనీ. సో కంప్లీట్గా మనము దీన్ని ఒకసారి రివ్యూ చేసి మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అట్లానే వాళ్ళు ఫైనాన్షియల్ సమ్మరీ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, నెట్ రెవెన్యూ వచ్చేసి FY24కి 6,15 crores ఉంది. 6,15,423 crores. 25 ఎర్నింగ్స్. సో ఇదే CAGR తోటి వాళ్ళు ఏదైతే లాస్ట్ 3 years నుంచి CAGR తోటి గ్రో అయ్యారో అదే CAGR తోటి చూస్తే కనుక 6,88,000, 26కి వచ్చేసి 6,93,000, 27కి మేజర్గా వాళ్ళు గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏది వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కెపాసిటీస్ కానీ వాళ్ళు ఏదైతే క్యాపెక్స్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు FY27కి 8 lakhs crores రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. అట్లానే ఎబిటా వచ్చేసి 1,08,000 crores నుంచి FY27కి 1,80,000. సో ఇది ఆబ్వియస్గా మనకు పవర్ కన్సంప్షన్ ఇండియాలో పెరుగుతూ ఉంది కాబట్టి పవర్ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. సో ఇది పవర్ జనరేటింగ్ కంపెనీ కాబట్టి దీనికి ఈ CAGR అనేది వాల్యుబుల్. సో వీళ్ళు టార్గెట్స్ అచీవ్ అవకాశం మాత్రం ఉంది. మీరు ఒకసారి రీసెర్చ్ చేసి మీరు ఒకసారి టాటా పవర్ని ఒకసారి గమనించి మీరు పొజిషన్స్ కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చి మోతీలాల్ ఓస్వాల్. సో వీళ్ళు 6th December వీళ్ళు రికమెండ్ చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఆ రోజున వాళ్ళు రికమెండ్ చేసే టయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైస్ వచ్చేసేసి 1,312. బట్ ఈరోజు మనం ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నామో 10th Decemberకి రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,280 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే 20%, అంటే ఆల్మోస్ట్ 1,580కి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి పెద్దగా ఎవరు చెప్పక్కర్లేదు. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ. సో రిలయన్స్ లేకపోతే మనకి చాలా బిజినెసెస్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ రీటైల్, సో రిలయన్స్ జియో, సో అన్నీ కూడాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కిందే ఉన్నాయి ఇప్పుడు. సో వీళ్ళు కంపల్సరీ గ్రో అవుతారు. ఇండియా గ్రో అవుతుందంటే ఇండియా గ్రోత్ స్టోరీలో కంపల్సరీ రిలయన్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో రిలయన్స్ రీసెంట్గా చూస్తే కనుక 20 to 25%, సో ఆల్మోస్ట్ 1,600 లెవెల్స్ నుంచి 1,220 లెవెల్స్కి ప్రైస్ డిక్లైన్ అయింది. సో 80%లో రిలయన్స్ మరలా రీబౌండ్ అవుతుంది. సో ఈ రికమెండేషన్ మీరు ఒకసారిగా గమనించి ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో పొజిషన్స్ తీసుకోవాల్సుకుంటే స్లోగా గ్రాడ్యువల్గా, ఇప్పుడు ఎట్లాగో 1,280 మీద ఉంది కాబట్టి వీళ్ళు రికమెండ్ చేసిన ప్రైస్ కంటే కూడాను ఒక 30-35 రూపీస్ లోయర్లో ఉంది. సో ఆబ్వియస్గా ఇది రిస్క్ రివార్డ్ అనేది చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు కావాలంటే నెట్లో మీరు బ్రౌజ్ చేస్తే మోతీలాల్ ఓస్వాల్ రిలయన్స్ రికమెండేషన్ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. సో ఇది బై రికమెండేషన్ బై మోతీలాల్ ఓస్వాల్. సో ఈ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఒకసారి ఈ రికమెండేషన్ చూసి మీ నోటీస్కి తీసుకొద్దాము. మీరు ఇది అంటే అంత కన్సాలిడేటెడ్గా మీరు ఒకసారిగా చూడటం అంటే ఇది ఉంటుంది కాబట్టి వీడియోలో ఒకసారి అంటే ఇక్కడి నుంచి రెగ్యులర్గా మనం బ్రోకరేజ్ హౌసెస్ రికమెండేషన్స్ అనేవి రెగ్యులర్గా ప్రతిరోజు ఏదేదైతే రికమెండేషన్స్ వచ్చినాయో ఆ రికమెండేషన్స్ మొత్తం మీ నోటీస్కి తీసుకురావడం జరుగుతుంది ఈ ఛానల్లో. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చి మిర్రా ఎసెట్ షేర్ కానాళ్ళు ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫోసిస్ గురించి స్పెషల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇన్ఫోసిస్ గురించి తెలిసే ఉంటుంది. సో ఇన్ఫోసిస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తున్నారు. మార్కెట్ ప్రైస్ వచ్చేసేసి 1923. సో వాళ్ళు రికమెండ్ చేస్తున్న టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2,270, ఆల్మోస్ట్ 350 రూపీస్ అప్పర్ సైడ్ టార్గెట్ ఇస్తున్నారు. అప్రాక్సిమేట్గా 19 to 20%.
సో దీని గురించి దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీని పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి మనం స్పెసిఫిక్గా డిస్కస్ చేసుకోకర్లేదు. సో ఇన్ఫోసిస్ కూడాను రిలయన్స్ లానే స్ట్రాంగ్ కంపెనీ, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండర్లో నడుస్తున్న కంపెనీ. సో ఇది ఎప్పుడైతే ప్రైస్ డిక్లైన్ అవుతుందో, అంటే ప్రైస్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో, ఏదైనా సెల్లింగ్ ఎప్పుడైతే వస్తుందో ఈ స్పెసిఫిక్ స్టాక్స్లో, సో మనం మాట్లాడుకున్న ఫెడరల్ బ్యాంక్ కానీ, రిలయన్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టాటా పవర్ కానీ, ఇవన్నీ స్టాండర్డ్ కంపెనీస్. సో ఈ కంపెనీస్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇందులో ఆపర్చునిటీస్ ఏమున్నాయి, వీళ్ళు బిజినెస్ ఏ విధంగా చేస్తున్నారు, ఇంకా గ్రోత్ ఎంత ఉంటుంది, సో దీన్ని మాత్రమే స్టడీ చేయాలి. సో ఇవి ఆల్రెడీ బ్రోకరేజ్ హౌసెస్ చేసిన రికమెండేషన్స్ కాబట్టి మీరు కన్సిడర్ చేసి మీకు ఇవి అనుకూలంగా ఉన్నాయి, ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయగలరు, లాంగ్ టర్మ్కి వెయిట్ చేయగలరు, 12 months టు మోర్ దాన్ 12 months మీరు వెయిట్ చేయగలరు అనుకుంటే స్లోగా గ్రాడ్యువల్గా ఈ స్టాక్స్లో సిప్ చేసుకుంటూ మీరు గ్రాడ్యువల్గా మీ ఇన్వెస్ట్మెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అట్లానే మిరాయ్ అసెట్ షేర్ ఖాన్ వాళ్ళు ఇంకొక స్టాక్ రికమెండ్ చేశారు. సో అది క్యాన్ఫిన్ హోమ్స్. సో క్యాన్ఫిన్ హోమ్స్ ప్రజెంట్ రేట్ వచ్చేసి 803 రూపీస్. సో వాళ్ళు రికమెండ్ చేసిన టార్గెట్ ప్రైస్ ఏంటంటే 1050 రూపీస్. సో ఈ క్యాన్ఫిన్ హోమ్స్ కూడాను మంచి కెనరా బ్యాంక్ ఫైనాన్స్ హోమ్స్ ఇది. సో ఇది గ్రోత్ అవుట్లుక్ ఏయుఎం 14% గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనుకుంటే, సో ఈ టార్గెట్ అచీవ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు బేసిక్గా రికమెండ్ చేస్తున్నారు. సో ఈ రిపోర్ట్స్ మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. వీళ్ళు బేసిక్గా ఏమంటారంటే IT systems have strengthened well in FY 2024, which help grow business with a better centralized due diligence. Company has successfully been maintaining its pristine asset quality and expected to continue. సో వీళ్ళు అసెట్ క్వాలిటీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ అసెట్, ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో ఏంటంటే అసెట్ క్వాలిటీ ఎవరిదైతే ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతారో సో వాళ్ళ వాల్యుయేషన్స్ బాగుంటాయి. సో అట్లానే వీళ్ళు గ్రోత్ ఎట్లా ఉంటుంది, సో నెక్స్ట్ 3 yearsలో వాళ్ళు FY 2024కి 1259 crores వాళ్ళు NII ఇస్తే FY 2027కి 1800, ఆల్మోస్ట్ ఈ 25, 26, 27లో ఆల్మోస్ట్ 18% CAGR తోటి వాళ్ళు గ్రో అవుతారని చెప్పేసి కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళు 1050 టార్గెట్ ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ 20%. సో 20% ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇన్ 1 year. సో సో మీరు ఒకసారి దీన్ని గమనించుకొని మీరు ఒకసారి రిపోర్ట్స్ ఒకసారి చూసుకొని సో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లానే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాసే రెగ్యులర్గా మీ ముందుకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ రిపోర్ట్స్ని చూసి ఇవి ఛానల్ రికమెండేషన్స్ కాదు, మా రికమెండేషన్స్ కింద తీసుకోవద్దు. మేము ఏదైతే ఈ బ్రోకరేజ్ హౌసెస్ రికమెండ్ చేస్తున్నాయో ఆ రికమెండేషన్స్ మాత్రమే ముందుకు తీసుకొస్తున్నాం. సో నిర్ణయం మీది. సో మీరు దీని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకొని యూ కెన్ గ్రో. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Please do not forget to subscribe the channel. Thank you.